నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు. గంట ముందే సెంటర్లకు చేరుకున్న విద్యార్థులు. ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించని ఎగ్జామినేషన్ అధికారులు. జిల్లా వ్యాప్తంగా 51 ఎగ్జామ్ సెంటర్ల ఏర్పాటు. మోపేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ హితవు. కల్తీ కల్లు తయారీ కోసం వాడే నిషేధిత మత్తు పదార్థాలను వినియోగిస్తే చర్యలు తీసుకోవాలని తెలంగాణ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ స్పష్టం. సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు బుధవారం రోజు ప్రారంభమయ్యాయి. అధికారుల నిబంధనల మేరకు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు నిర్ణీత సమయానికి గంట ముందుగానే చేరుకున్నారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించలేదు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కావడంతో జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే అనగా 8 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులను 8:30 నుండి పరీక్షా హాల్లోకి అనుమతించారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లోపలికి అనుమతించలేదు. విద్యార్థులను తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. మొదటి పరీక్ష కావడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు వారి వెంట వచ్చి విద్యార్థులలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. మొదటి రోజు విద్యార్థులకు 5 నిమిషాల సడలింపు అవకాశం లేకుండానే పరీక్షా కేంద్రానికి ముందుగా చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 51 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు 144 సెక్షన్ విధించి ఆ ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. జిల్లా కలెక్టర్తో పాటు ఇంటర్ బోర్డు అధికారులు సైతం పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎక్కడా కూడా మాస్ కాపీయింగ్కు చోటు లేకుండా సజావుగా పరీక్షలు జరిగేలా చూడాలని ఆయన కోరారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల నిర్మల హృదయ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల తొలి రోజు అయిన బుధవారం పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆయన ఆరా తీశారు. సీసీ కెమెరా నిఘా నడుమ నిబంధనలకు అనుగుణంగానే పరీక్ష నిర్వహిస్తున్నారా, నిర్ణీత సమయంలో ప్రశ్నాపత్రాలను తెరిచారా లేదా అని పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో త్రాగునీటి వసతి, ఏఎన్ఎం టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయని గమనించారు. ఎలాంటి లోటుపాట్లు
లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని సూచించారు. పరీక్ష పూర్తయిన వెంటనే ఆన్సర్ షీట్లు తగిన పోలీస్ బందోబస్తు మధ్య నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని, ఎలాంటి కాపీయింగ్కు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా పక్కాగా పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్ వాచెస్ వంటి ఉపకరణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని సూచించారు. కలెక్టర్ వెంట పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ సూరయ్య తదితరులు ఉన్నారు. కిల్లాడిచ్పల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ మాత విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. పోతరాజు విన్యాసాలతో ఊరేగింపు ఉత్సవాలు కనుల పండుగగా జరిగాయి. డిచ్పల్లి మండలంలోని కిల్లాడిచ్పల్లి గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ మాత విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోతురాజు విన్యాసాలతో, డప్పులతో, ముత్తైదులు మంగళహారతులతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ మరియు గౌడ సంఘం ఆధ్వర్యంలో దేవీమాత ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీడీసీ బూస సుదర్శన్ మాట్లాడుతూ, రేణుకా ఎల్లమ్మ దేవాలయం శిథిలావస్థకు చేరినందున కొత్తగా దేవాలయాన్ని నిర్మించుకొని రేణుకా ఎల్లమ్మ మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. దేవీమాత అనుగ్రహం గ్రామంపై ఉండాలని, పాడి పంటలు బాగా పండి సుఖశాంతులతో ఉండాలని మొక్కులు తీర్చుకున్నామన్నారు. దేవీమాత కోరిన వారికి కొంగు బంగారంలా విరాజిల్లుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పోతురాజులు మాట్లాడుతూ, ఎల్లమ్మనే రేణుక అని కూడా పిలిచేవారని, భవానీలు ఎల్లమ్మ కథను యంత్రవాద్యం వాయిస్తూ వీరవేషంతో చెప్పేవారని, క్రీడాభిరామం చెప్తుందని, తండ్రి ఆజ్ఞపై పరశురాముడు తల్లి రేణుకా తలను ఖండిస్తే తల మాదిగవాడలో పడ్డదని, అప్పటి నుండి రేణుక వారి కులదేవతగా మారిందని పేర్కొన్నారు. జమదగ్ని తన శక్తులను ఉపయోగించి రేణుకా తలను ఆమె శరీరానికి బిగించగా ఆమె మళ్లీ బతికిందని పురాణాలు చెప్తున్నాయని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో లొక్కిడిగిరి మాజీ సర్పంచ్ ఏజీదాస్, మాజీ ఎంపీటీసీ లొక్కిడి కొత్తూరు మానస సాయి, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఈ దేవి ఒక చరిత్ర తీసుకున్నట్టయితే, సొంత కొడుకు పరశురాముడు అతని బాధలను తట్టుకోలేక మీ తండ్రి ఎవరని అడిగినప్పుడు ఆమె కొన్ని కారణాల వల్ల, అనివార్య కారణాల వల్ల చెప్పలేని కారణంగా ఆయన వెంబడిస్తే అక్కడ మాదిగల అందలోపల ఆశ్రయం పొంది తిరిగి దివ్య స్వరూపిణిగా అవతారం ఎత్తి ఆ యొక్క భక్తులను కొలవడానికి శంకరుని కుమార్తె అయినటువంటి రేణుకా ఎల్లమ్మ గారు మా యొక్క గ్రామంలో సుమారు ఒక 50-60 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి చిన్న మందిరం ఉండే. అది ధ్వంసమైంది. విగ్రహం ధ్వంసమైన కారణంగా మా గ్రామస్తుల కోరిక మేరకు గత 4-5 సంవత్సరాల నుంచి ప్రతిపాదన ఉండే, కానీ చేయలేని పరిస్థితిలో ఉన్నాము. మేము మా గ్రామాభివృద్ధి కమిటీ 2024-25 ఆధ్వర్యంలో ఈ యొక్క మందిరం నిర్మించాలని సంకల్పం చేసి నూతనంగా మందిరం నిర్మించడం జరిగింది. ఈరోజు ఒక నల్లరాయితీ విగ్రహాన్ని తీసుకువచ్చి ప్రతి ఇంటి నుంచి కూడా అందరూ ఉండి రంగరంగ వైభవంగా మేము ఊరేగింపు నిర్వహించి అందరికీ ప్రసాదాలు కూడా చేయించి ప్రసాదం కూడా పంచడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము మా యొక్క గ్రామ పోతరాజు అయినటువంటి ఆసది జితేందర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ మేనమామలు అందరూ వచ్చి ఒక విగ్రహ ప్రతిష్టాపన చాలా పోతరాజుల విన్యాసాలతో గ్రామం అంతటా కూడా ఊరేగింపుగా జరిపి ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేయించడం జరిగింది. మా యొక్క గ్రామస్తు బీజేపీ మాత్రమే తెలంగాణ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ఆయన ధ్వజమెత్తారు. సీఎం బీజేపీ పార్టీని విమర్శించే హక్కు లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14 నెలల పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా డైవర్షన్ రాజకీయాలను నడిపిస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ధ్వజమెత్తారు. బుధవారం రోజు బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఎస్ఎల్బీసీ ఘటన, శాంతి భద్రతల సమస్య, ప్రజా తిరుగుబాటు, బీజేపీ ఎదుగుదల ఇవన్నీ ఓర్చుకోలేకనే కిషన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కిషన్ రెడ్డి కృషి వల్లే మామునూరు ఎయిర్పోర్ట్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, రామగుండం ఎరువుల పునరుద్ధరణ, సమ్మక్క సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ వంటి ప్రాజెక్టులకు కేంద్రం మద్దతు అందించిందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ
8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో రేవంత్ రెడ్డి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను చిన్నచూపు చూస్తూ ఓటు బ్యాంకు కోసం మతపరమైన ప్రాధాన్యత ఇస్తుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి హిందువుల ఓట్ల కోసం దేవతల మీద ప్రమాణం చేసి గెలిచాక ఓ వర్గానికి జీ హుజూర్ అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జమాతే ఇస్లామిక్ నిషేధిత సంస్థల కార్యక్రమాలకు ప్రభుత్వ ధనం ఖర్చు చేయడాన్ని తప్పుబట్టారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మార్చే సమయం దగ్గరలోనే ఉందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసింది. మా ప్రభుత్వం వస్తే ₹1 అప్పు లేకుండా మేము అప్పులు తీర్చడానికి ప్రయత్నిస్తామని చెప్పి 1 సంవత్సర కాలం పూర్తి కాలం చేసుకున్న కాంగ్రెస్ 1,30,000 కోట్ల కొంత అప్పు చేసి ఒకటే మాటలు చెప్తా ఉన్నా. ఇచ్చిన హామీలు, ఈ గ్యారంటీలు మరి ఏ రకంగా వీళ్ళు అమలు చేస్తారో. ఎందుకంటే తెలంగాణ అప్పటి బీఆర్ఎస్ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రోజు రోజుకు అప్పుల భూమిలో కూరుకుపోతూ ఉంది. అభివృద్ధి కావాలి అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ రాష్ట్రాలలో అధికారంలో ఉందో ఇచ్చిన కమిట్మెంట్ పూర్తి చేస్తుంది. సాధ్యమయ్యే కమిట్మెంట్లే సాధ్యమయ్యేదే కమిట్మెంట్ ఇస్తుంది. ఇష్టం వచ్చిన వాళ్ళకు ఎవరికి కనిపిస్తే వాళ్ళకు, మహిళలకు, యువకులకు, రైతులకు, బడుగు బలైన వర్గాలకు, బీసీలకు ఎంత అన్యాయం. బీసీ కులగణను పెట్టి బీసీలకు అన్యాయం 10% తగ్గించేసి బీసీలకు ముందు నుంచి ఆయనకు బీసీలు అంటే కక్షనే. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీల గురించి కేటాయిస్తారని చెప్పి మొదటి సంవత్సరం బడ్జెట్లో 12,000 కోట్లు కేటాయిస్తే 3,000 కోట్లు ఖర్చు పెట్టి తప్పకుండా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము 1 సంవత్సరం మొత్తము అడిగినాం. ఇవ్వకుంటే అసెంబ్లీలో కూడా నిలదీస్తాం. మేము అవసరం అనుకుంటే ప్రజల కోసం, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం మేమందరం కలిసి ధర్నా చేస్తాము, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. జిల్లాలో మత్తు, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆదేశించారు. అలాగే కల్తీ కల్లు కోసం వినియోగించే ఆల్ఫోజోలం వాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. సమాజానికి పెను సవాలుగా మారిన మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ నేతృత్వంలో బుధవారం జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై సమావేశంలో చర్చించి వాటి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల గురించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సమన్వయంతో మరింతగా గట్టిగా పనిచేయాలని అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాపై గట్టి నిఘా పెడుతూ వాటిని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు. ముఖ్యంగా రోడ్డు, రైలు మార్గాల ద్వారా వీటిని రవాణా చేసే అవకాశాలు ఉన్నందున ఆర్టీసీ, రైల్వే అధికారులు అవసరమైతే చర్యలు చేపట్టాలని, తనిఖీ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఉంచాలని అన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు ఎక్కడి నుండి జిల్లాకు చేరుతున్నాయి, ఏ ప్రాంతాల్లో ఎవరు వీటిని విక్రయిస్తున్నారు, ఏ ప్రాంతాలకు జిల్లా మీదుగా రవాణా జరుగుతోంది, స్థానికంగా ఎక్కడైనా గంజాయిని అంతరా పంటగా సాగు చేస్తున్నారా అనే వివరాలకు పక్కాగా గుర్తిస్తూ వాటి మూలాలను అడ్డుకోగలిగితే చాలా వరకు మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించవచ్చని సూచించారు. కల్తీ కల్లు తయారీ కోసం వినియోగించే ఆల్ఫాజోలం నిల్వల గురించి ఆరా తీసి బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ దిశగా పోలీస్, ఎక్సైజ్, రవాణా తదితర శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని అదనపు కలెక్టర్ హితవు పలికారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు, అటవీ, వాణిజ్య పన్నులు, ఔషధ నియంత్రణ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు
తొలిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ప్రతి విద్యార్థిని చదువుతో పాటు సమాజంలో జరిగే మంచి చెడులపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి అన్నారు. బాలిక విద్యా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని, తల్లిదండ్రులు ఆడపిల్లలను చదువుల్లో ప్రోత్సహించాలని ఆమె కోరారు. ఐసిడిఎస్ భీమ్గల్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కమర్పల్లి మండలంలోని కోనసముందర్లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి గ్రామంలో మహిళా శిశు సంక్షేమంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు, మహిళలపై జరుగుతున్న దాడులు, బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆడపిల్లలు విద్యార్థి దశ నుండే సమాజంలో జరుగుతున్న ఘటనలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు రసూల్ బి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. అనంతరం ఆమె అంగన్వాడీ సెంటర్ను పరిశీలించారు. పిల్లలకు అందిస్తున్న పోషకాహారంపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బిని ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ మధుపాల్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ స్వర్ణలత, ఏసీడీపీఓ జ్ఞానేశ్వర్, సూపర్వైజర్ గంగహంస, డీసీపీఓ చైతన్య, సౌమ్య తదితరులు పాల్గొన్నారు. అయితే మాకు బీబీబీపీ బేటీ బచావో బేటీ పఢావో అని మనకి ప్రధానమంత్రి గారు పెట్టిన ఈ ప్రోగ్రాం 10 సంవత్సరాలు పూర్తయింది. 10 సంవత్సరాలు పూర్తయిన కారణంగా మొత్తం మేము 100 days ఆఫ్ ప్రోగ్రాం నడుపుతూ ఉన్నాము. అందులో భాగంగానే మొత్తం నిజామాబాద్ జిల్లాలోని ప్రతి ఒక్క అన్ని స్కూల్స్లలో మేము ఈ కార్యక్రమాలు నడుపుతూ పోయాము. ఈ 10 సంవత్సరాలలో మనం ఎట్లా ఉన్నామో, ఇంతకుముందు ఎలా ఉండింది ఆడపిల్లల రక్షణ, ఇప్పుడు ఎలా ఉంది, మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ రిపోర్ట్స్ మనం ఏదైతే అత్యాచారాలు కానీ వేరే సెక్షువల్ అసల్ట్ కానీ గురైన పిల్లల్ని మనం ఇమ్మీడియట్గా ఏ విధంగా ఎన్ని శిక్షలు చేసామో ఎన్ని కూడా మేము రికార్డ్స్ పంపిస్తున్నాము. దీంతో తోడుగా అవేర్నెస్ అంటే పబ్లిక్లో పిల్లల్లో అవగాహన కార్యక్రమం కింద మేము 9 రకాలైన ఆడపిల్లల చట్టాలకు సంబంధించిన మూవీస్ ఉన్నాయి. అందులో పీసీపీఎన్డీటీ అంటే ప్రీ నాటల్ కన్సెప్షన్ కంటే ముందు, పిల్లలు పుట్టడం కంటే ముందు అది అమ్మాయా అబ్బాయా అని చెప్పేసి కనుక్కొని ఆడపిల్లలను తెలుసుకోగానే ఆ పిల్లల్ని భ్రూణ హత్యలు చేస్తుంటారు, అలాంటివి కానీ అబార్షన్స్ చేస్తుంటారు. అలాంటివి కానీ జరగకుండా ఉండడానికి కొన్ని రకాల మూవీస్ తయారు చేశాము, అవి చూపిస్తున్నాము. అదే కాకుండా పిల్లలకి చిన్న వయసులో పెళ్ళిళ్ళు అయితే 18 బిలో ఆడపిల్లలకి ఎప్పుడైతే చంటి పిల్లల వయసులోనే పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపులు కనుక పెళ్ళిళ్ళు చేస్తే కనుక గ్రామీణ గ్రంథాలయాలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి అన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగుల కోసం అవసరమైన స్టడీ మెటీరియల్స్ అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు.
రుద్రూరు మండల కేంద్రంలో గ్రంథాలయాన్ని బుధవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి సందర్శించారు. గ్రంథాలయంలో పలు రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. గ్రంథాలయానికి రోజు ఎంతమంది వస్తున్నారని, బుక్స్ అందుబాటులో ఉన్నాయా లేదా అని గ్రంథాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు. అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేవారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని, ఇక్కడే చదువుకోవచ్చన్నారు. అలాగే రాయకూరు గ్రామంలో గ్రంథాలయంలో అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ విద్యార్థులు, యువకులు వినియోగించుకోవడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయనను గ్రంథాలయ సిబ్బంది, నాయకులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ నిసార్, ఇందూర్ కార్తిక్, ఓమన్న యాదవ్, కరక అశోక్ తదితరులు పాల్గొన్నారు. త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మార్కౌట్లు చేయాలన్నారు. ఆస్తి పన్ను, ఎల్ఆర్ఎస్ ఫీజు వసూళ్ల కోసం వేగం పెంచాలని ఆయన సూచించారు. జిల్లాలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ బుధవారం త్రాగునీటి సరఫరా, ఆస్తి పన్ను, ప్లాట్ల క్రమబద్ధీకరణ, రుసుము వసూలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మార్కౌట్ చేయడం, రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో కంప్లైంట్ బాక్స్ల ఏర్పాటు, వాటి ద్వారా వచ్చే ఫిర్యాదులపై సత్వర చర్యలు చేపట్టడం తదితర అంశాలపై అదనపు కలెక్టర్ అంకిత్తో కలిసి సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష జరిపారు. వేసవి సీజన్ను దృష్టిలో పెట్టుకుని త్రాగునీటి సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలన జరపాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ నీటి ఎద్దడి రాకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. ఆయా గ్రామాల వారీగా నీటి సరఫరా పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని, చేతి పంపులు, బోరుబావులకు అవసరమైన చోట తక్షణమే మరమ్మతులు జరిపించాలని, 2 రోజుల్లో అన్ని చోట్ల మరమ్మతు పనులు పూర్తి కావాలని గడువు విధించారు. స్థానికంగా ఉండే ప్లంబర్లు, బోర్ మెకానిక్లను గుర్తించాలని, మరమ్మతులు అవసరమైన సమయాలలో వారిని సంప్రదించి పనులు జరిపించాలన్నారు. మంచినీటి పథకాలకు విద్యుత్ సరఫరాలో అవాంతరాలు లేకుండా చూడాలని, పరీక్షల సీజన్ అయినందున హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లకు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. నివాస ప్రాంతాలతో పాటు అన్ని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు సమృద్ధిగా శుద్ధి జలాలు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. ప్రతి ఆవాసంలో ఒక్కో నివాస గృహం వారీగా శుద్ధ జలాలు అందేలా నీటి సరఫరా వ్యవస్థను చక్కదిద్దాలని, కుళాయిల బిగింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేయించాలన్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ పట్టణాలలో త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఎక్కడైనా లోపాలను గుర్తిస్తే వెంటనే వాటిని సరిచేయాలన్నారు. వాటర్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలని, ఓపెన్ బావులను తప్పనిసరిగా క్లోరినేషన్ చేయించాలని ఆదేశించారు. కాగా ఆస్తి పన్ను, ప్లాట్ల క్రమబద్ధీకరణ, రుసుము వసూళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోపు పాత బకాయిలు సహా 100% పన్ను వసూలయ్యేలా చొరవ చూపాలన్నారు. పన్ను వసూళ్లలో పూర్తిగా వెనుకంజలో ఉన్న గ్రామ పంచాయతీల కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని డిఎల్పిఓలను ఆదేశించారు. వేసవికాలం ఇంకా మొదలు కాకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటలకే బాణుడు బగబగమంటున్నాడు. ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని ప్రజలు జాగ్రత్తలు వహించాలని వైద్యులు కోరుతున్నారు. ఈ ఏడాది వేసవికాలం మొదలు కాకముందే రోహిణి కార్తె ఎండలను గుర్తు చేస్తున్నాయి. బాణుడు బగబగా మండుతున్నాడు. ఉదయం 9 అయితే చాలు బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాయంత్రం 6 గంటలైనా ఎండ వేడి ఏమాత్రం తగ్గడం లేదు. ఇక మధ్యాహ్నం వేళలో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈసారి అధిక వేడిమి ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు మధ్యాహ్నం వేళల్లో ఇంటి వద్దనే ఉంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సుఖీభవ హాస్పిటల్ వైద్యుడు రాజ్ కమల్ ప్రజలకు సూచించారు. అవసరమైతేనే తప్ప మధ్యాహ్నం వేళలో ప్రజలు బయటికి రాకూడదని, ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. కాగా త్వరలోనే విద్యా సంస్థలకు సెలవులు రాబోతున్నందున చిన్నారులు ఉదయం 11 లోపే ఆడుకోవడానికి బయటకు వెళ్లాలని, తిరిగి సాయంత్రం 6 తర్వాతనే బయటకు వెళ్లాలని ఆయన సూచించారు. ముఖ్యంగా వడదెబ్బ తగలకుండా ఉండడానికి ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని, ఎక్కువగా మంచినీరు త్రాగడం శ్రేయస్కరమన్నారు. కర్బూజా, తాటిముంజలు లాంటివి తినడం వల్ల ఎండ నుండి ఉపశమనం పొందవచ్చన్నారు. ఇప్పుడే ఎండలు ముదురుతున్న సందర్భంలో ఏప్రిల్, మే మాసాలలో మరింత ఎండలు ఉండవచ్చని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వేసవిలో ముఖ్యంగా ఎండల తీవ్రత పెరుగుతుంది కాబట్టి ఈ వేసవిలో ముఖ్యంగా పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, వృద్ధులు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం కొద్దిసేపు మాట్లాడదాం. సో మనందరికీ తెలుసు, ఈ వడదెబ్బ తగిలితే అది ఒక్కొక్కసారి ప్రాణాపాయం కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా పిల్లలు
వాళ్ళు ఆటలు ఆడడానికైనా స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడైనా కానీ 11 లోపు మార్నింగ్ 10:30, 11 లోపే వాళ్ళు వాళ్ళ ఆటలు ముగించుకునే ప్రయత్నం చేయాలి తల్లిదండ్రులు. ఈవినింగ్ టైంలో ఆఫ్టర్ 6, ఆఫ్టర్ 5:30 అట్లా చేయాలి. స్పోర్ట్స్కి టైం కేటాయించాలి. వృద్ధులు ముఖ్యంగా బయటకు వెళ్ళకపోవడమే బెటరు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఖచ్చితంగా తలకు గుడ్డ కట్టుకోవడం, గొడుగు వాడడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ ఇంకోటి వాటర్ చాలా బాగా తీసుకోవాలి. ఒకవేళ షుగర్ పేషెంట్స్ ఉంటే మాత్రము కొంచెం చూసుకొని ఆ జ్యూసెస్ అవి వితౌట్ షుగర్ అట్లా తీసుకోవాలి. ఎక్కువ ద్రవ పదార్థాలు మన ఫుడ్లో ఉండేలాగా చూసుకోవాలి. లైక్ వాటర్ కావచ్చు, లేదంటే జ్యూసెస్ కావచ్చు, మజ్జిగ చల్ల అంటాం కదండి, అది ఎక్కువ తీసుకోవాలి. తర్వాత కొంచెం చల్లగా ఉండే పదార్థాలు రాగి జావ లాంటివి కూడా తీసుకోవచ్చు. నార్మల్గా ఈ సమ్మర్లో ఎక్కువ మసాలా ఫుడ్స్ తీసుకోకుండా సాఫ్ట్ డైట్ అంటే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లలో ముఖ్యంగా ఇప్పుడు వాటర్ మిలన్ కానీ కోకోనట్ వాటర్ కానీ ఇవన్నీ మనకు రిచ్ సోర్స్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ ఆల్ వెజిటేబుల్స్ ఆర్ వెరీ గుడ్ అండి. వెజిటేబుల్స్ అన్నీ మనము హ్యాపీగా వాడుకోవచ్చు. చికెను, మటను ఇలాంటివి ఫుడ్స్ అవాయిడ్ చేస్తే బెటర్. తప్పదు అంటే ఎప్పుడన్నా ఒకసారి తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇంకోటి ఎగ్స్ విషయంలో వస్తే బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవడం ఉత్తమము. ఫ్రైడ్ ఐటమ్స్ కన్నా బాయిల్డ్ ఎగ్స్ అలాంటివి తీసుకోవాలి. విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు పాఠ్యేతర అంశాలపై దృష్టి పెడితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని సాలూరు మండల విద్యాశాఖ అధికారిని మంజుష అన్నారు. ఎలాంటి ఒత్తిడిలకు గురికాకుండా పట్టుదలతో చదవాలని ఆమె సూచించారు. సాలూరు మండల కేంద్రంలోని ప్రజ్ఞశ్రీ పాఠశాలలో సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యా అధికారి మంజుష హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన ఉపకరణాలు పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు పుస్తకాలను పఠనం చేయడమే కాకుండా వాటిని అర్థం చేసుకుంటే భవిష్యత్తులో మంచి ప్రయోజనాలను పొందుతారని అన్నారు. సృజనాత్మక ఆలోచనలు చేస్తూ పోటీ ప్రపంచంలో రాణించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా బృందం రాజు, హరికృష్ణ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Why volcanoes are formed, what happens when a volcano bursts. So when you are making an exhibit, you have to know why, where, when, what, of everything. When you start listening, you will acquire knowledge. When you follow blindly whatever is told in the classroom, you will just learn a certificate. So attaining certificates, earning degrees is not enough in today's world. You have to gain knowledge individually by reading books. Book reading is a forgotten art. Most of you don't know books only. వేసవి తీవ్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. ఈసారి వేసవి సీజన్లో సాధారణం కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోందని ఆయన సూచించారు. వేసవిలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. ఎండల తీవ్రత, చేపట్టాల్సిన జాగ్రత్త చర్యలపై బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ నేతృత్వంలో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులకు అదనపు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈసారి వేసవి సీజన్లో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని, వస్తున్న హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగానే ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వేసవిలో కార్మికులు, ప్రజలు భారీ ఉష్ణోగ్రతల వల్ల వడగల్పులకు లోనై ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. లేబర్ అడ్డాలు, పని ప్రదేశాలను గుర్తించి త్రాగునీరు అందుబాటులో ఉంచాలని, అన్ని బస్తీ, పిహెచ్సి, సిహెచ్సిలలో రెట్టింపు స్థాయిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను నిల్వ ఉండేలా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య, ఉపాధి హామీ, పర్యావరణ, పంచాయతీరాజ్, కార్మిక తదితర శాఖలు వడదెబ్బ నివారణపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రతి ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ సెంటర్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, కేంద్రాలకు వచ్చే వారికి ఓఆర్ఎస్ ద్రావణం అందించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతి గృహాలలో ఎండ తీవ్రతపై అవగాహన కల్పించాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించాలని సూచించారు. ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాకుండా చూడాలని, ఒకవేళ అత్యవసరం అయితే తగు జాగ్రత్తలు తీసుకుని బయటకు రావాలన్నారు. సాధారణానికి మించి వేసవి ఉష్ణోగ్రతలు ఉన్న సమయాలలో ఏమి చేయాలో, ఏమి చేయకూడదో అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నారు.
ప్రధానంగా వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కూలీలు, వివిధ పరిశ్రమలలో పనిచేసేవారు, భవన నిర్మాణ రంగ కార్మికులు తదితరులు ఎండలో పనిచేయాల్సి రావడం వల్ల ఎక్కువగా వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని, అలాంటి వారందరికీ తగు సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వడదెబ్బ నివారణ కోసం పాటించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ కరపత్రాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందింప చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీను ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలకు వారు పనిచేసే ప్రదేశాల్లో నీడను అందించేందుకు టెంట్లు ఏర్పాటు చేయాలని, కూలీలు తప్పనిసరిగా తమ వెంట త్రాగునీటిని తీసుకొచ్చుకునేలా చూడాలని సూచించారు. జిల్లాలో ఎక్కడ కూడా వడదెబ్బతో ప్రజలు ఇబ్బందులు, అనారోగ్యాల బారిన పడకుండా అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ ఇన్ఛార్జి పోలీస్ కమిషనర్ సింధు శర్మ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ గ్రామ శివార్లోని మామిడి తోట వద్ద నిర్వహించబడుతున్న పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ సందర్భంగా 9 మంది పేకాట రాయులను పట్టుకొని వారి వద్ద నుండి 5 సెల్ ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలతో పాటు 45,110 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విచారణ నిమిత్తం వారిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో పాత కేసులలో సీజ్ చేసిన గంజాయి మరియు ఆల్ఫోజలంలను బుధవారం దగ్ధం చేశారు. జక్రన్పల్లి మండలంలోని పడకల్ గ్రామంలో గల మెడికేర్ సర్వీసెస్లో ఇన్ఛార్జి పోలీస్ కమిషనర్ సిహెచ్ సింధు శర్మ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దర్యాప్తు ముగిసిన నిజామాబాద్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో జరిగిన 23 కేసులలోని 616 కేజీల 837 గ్రాముల గంజాయి మరియు 3 కేజీల 444 గ్రాముల ఆల్ఫోజలంను డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అడిషనల్ డీసీపీ జి బస్వారెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్రామరెడ్డి, సిసిఆర్బి ఏసీపీ రవీందర్ రెడ్డి సభ్యుల సమక్షంలో జక్రన్పల్లి మండలం పడిగల్ గ్రామ శివార్లోని మెడికేర్ సర్వీసెస్ భవనంలో నిషేధిత మత్తు పదార్థాలను దగ్ధం చేసినట్లు వివరించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని కుక్కునూరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బాలాజీ ఆలయం 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి అలంకరణ, పంచామృత అభిషేకం, హారతి, మధ్యాహ్నం కళ్యాణోత్సవం, జాతర, వీడీసీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ జరిగింది. రాత్రి రథోత్సవ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ఆలయ పూజారి ప్రశాంత్ చార్యులు, వీడీసీ అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమాలు వీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గత 25 సంవత్సరాల నుండి మ్యూజిక్ మరియు డ్యాన్స్ టీచర్గా పనిచేస్తున్న ఉమాబాల బాలభవన్ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. ఇటీవల పదవి విరమణ అయిన ప్రభాకర్ స్థానంలో ఉమాబాల నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన 25 ఏళ్ల ప్రస్థానంలో ఎందరో విద్యార్థులు బాలభవన్కు వచ్చి ఎన్నో రకాలైన ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారని, సుమారు 600 మంది విద్యార్థులు ఇప్పుడు ఉన్నారని తెలిపారు. వేసవి కాలాన్ని పురస్కరించుకొని వారికి తగిన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు. గంట ముందే సెంటర్లకు చేరుకున్న విద్యార్థులు, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించని ఎగ్జామినేషన్ అధికారులు. జిల్లా వ్యాప్తంగా 51 ఎగ్జామ్ సెంటర్ల ఏర్పాటు. ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ హితవు. కల్తీ కల్లు తయారీ కోసం వాడే నిషేధిత మత్తు పదార్థాలను వినియోగిస్తే చర్యలు తీసుకోవాలని
ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ స్పష్టం. సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మీడియా ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీయ న్యూస్.